హలో అండి. మొన్న పెట్టిన కుండీలల్లో జిప్సం వేద్దామని నేను కొంచెం జిప్సం అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ ఈ జిప్సం డైరెక్ట్గా వేయకూడదు, చెట్లకి కొంచెం వాటర్లో కరగబెట్టాలన్నమాట. ఒక 3-4 లీటర్స్ వాటర్లో ఒక 3 స్పూన్స్ జిప్సం యాడ్ చేశాను. వాటర్లో ఫస్ట్ వాటర్ ఫిల్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇది మన రాధా మనోహరం చుట్టూ చూస్తే ఇక్కడ ప్రూనింగ్ చేయాలి అండి. పువ్వులన్నీ అయిపోయాయి అన్నమాట. సో చూసారా, అన్నీ రాలిపోతున్నాయి, ఇంకా కొత్తగా ఫ్రెష్గా ఏం రాలేదు. సో మొత్తం అయిపోయాక ఎక్కడి వరకు అయితే పువ్వులు వచ్చాయో ఆ మొగ్గల వరకు మొత్తం కూడా కటింగ్ చేయాలి. ఇలా ఎల్లో కలర్ లీవ్స్ అవుతున్నాయండి, ఆకులు కూడా పసుపచ్చ కలర్లోకి మారుతున్నాయి. అవి అంటే మళ్ళీ చిగురు వస్తుంది అన్నమాట. డైలీ 2 టైమ్స్ వాటర్ పోస్తాను, ఇది కుండీలో ఉంది కాబట్టి. కరిగిందండి. ఇప్పుడు జిప్సం వాటర్ నేను ఈ చెట్టుకి పోస్తున్నాను. అన్ని చెట్లకు పోద్దామని అన్నిటికీ కలిసే విధంగా ఒక 3-4 లీటర్స్లో ఒక 3 స్పూన్స్ జిప్సం యాడ్ చేసి కరిగినాక నేను వాటర్ని చెట్టు మొదల్లో నుంచి ఇట్లా చుట్టూరా తడిచేలాగా పోయాలి. మొత్తం సాయిల్ మట్టి మొత్తం కూడా తడవాలన్నమాట. కరిగేలా నేను వాటర్ అయితే పోస్తున్నాను. ఇందులో నెక్స్ట్ ఆలమంద చెట్టుకు కూడా కుండీలలో ఉన్న వాటికి ఎక్కువ కేరింగ్ అవసరం అండి. మనకి కొంచెం ఎండ కొట్టినా సరే 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా వాటర్ అయితే కుండీలో పోయాలి. ఇక్కడ చూసారా, నెక్స్ట్ గూడు కట్టుకుంది, ఒక 4-5 బర్డ్స్ వచ్చాయన్నమాట. అది ఎప్పటి నుంచో కడుతుంది, చాలా పెద్దగా అయింది ఆ నెక్స్ట్ కూడా. ఇందులో వాటర్ ఒక 2 మగ్స్ పోస్తున్నా. కొన్ని ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జిప్సం వాటర్ ఒక మగ్ అయితే సరిపోతాయి. అన్ని చెట్లకు కూడా మనం కొత్తగా పెట్టిన చెట్లకి కూడా పోస్తున్నాను. అయితే మంచిగా కొత్త చిగురు వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా బ్రతికినట్టే చెట్టు కూడా. అప్పుడు దీనికి మొగ్గలు చాలా ఉండే కదండి, చూసారా పువ్వులు అయిపోతున్నాయి. ఈ చెట్టుకు కూడా చిగురు వచ్చేసింది. ఇది ఆలమంద చెట్టేనండి. ఇలా ఉన్న కుండీలన్నిటికీ కొన్ని వాటర్ కలిసేలా పోస్తున్నాను. ఇది నేను పై నుంచి చూపిస్తున్నానండి. చెట్లు పైకి చివర్లో ఈ రాధా మనోహరానికి చెట్లు పువ్వులన్నీ అయిపోయే స్టేజ్ వచ్చేసింది. నేను కట్ చేయాలని చెప్పిన కదా. సో ఎలా కట్ చేయాలి అని అంటే, ఈ మొగ్గల వరకు ఉన్న వాటికి ఇంతవరకు కట్ చేసేయాలి. కట్ చేస్తే మనకి ఏమవుతుందంటే కొత్తగా ఆకులు వస్తాయి అన్నమాట. ఆ కొత్తగా ఆకులు వచ్చినాక మళ్ళీ మొగ్గలు వేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ మొగ్గలు వేసాక మళ్ళీ కొద్ది రోజుల వరకు పువ్వులు అయితే వస్తాయి. ఇట్లా చూసారా, పువ్వులు ఫస్ట్ వైట్ కలర్లో ఉండి పింక్ కలర్లోకి మారుతాయి అన్నమాట. సో అదేమో ఆలమంద చెట్టు. కొంచెం ఇవన్నీ ఇంకా కొత్తగా పెట్టిన కుండీలో కూడా పైకి వస్తే ఇదంతా నెట్ మీద మొత్తం కూడా వచ్చేస్తుంది క్రీపర్. ఇది మా ఇంటి పైనుండి వ్యూ అండి. కొంచెం మనకి స్కై అనేది కొంచెం క్లౌడీగా ఉంది. ఇదేమో మల్లె చెట్టు మా ఎదురుగా వాళ్ళది. పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో. ఈవినింగ్ టైం కాగానే ఇది కొంచెం ఇంకా సమ్మర్ అయిపోలేదు కదా, కొంచెం నెక్స్ట్ జూలై ఎండింగ్ వరకు కూడా ఈ పువ్వులు వస్తాయండి. సన్నజాజి పువ్వులు అంటారు కదా, అవి చెట్టు కింద బాగుంటాయి. నైట్కి స్మెల్ మంచిగా వస్తుంది. అది కూడా ఒక మంచి క్రీపర్ అని చెప్పొచ్చు. క్లౌడ్స్ చాలా బాగున్నాయని నేను వెదర్ని కొంచెం క్యాప్చర్ చేశానండి. కొంచెం క్లౌడీగా ఉండే చాలా బాగుంది. వాటర్ చెట్లకు అట్లా పోసేసి నేను పైకి ఎక్కాను అనమాట, చూద్దాము అని. మంచిగా అనిపించింది. సో అదే వీడియో తీస్తున్నాను నేను. ఇది మా ఇంటి ముందు ఉన్న గల్లీ అండి. అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇది మా ఇంటి పైన ఉన్న చెట్లు. కింద నేను ఇంతకుముందు వీడియోస్లో మీకు చూపించిన కదా, అవే చెట్లు అట్లా ఉంటాయి. సో అంత గ్రీనరీ మా ఇంటి దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుందండి. అదేమో గ్రౌండ్లో. ఇప్పుడు పిల్లలు ఇంకా వెళ్ళలేదు, ఎక్కడో ఆడుతున్నారు ఈ గ్రౌండ్లో. నైట్ 9 వరకు ఆడుతున్నారు పిల్లలు. చూసారా, ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్నాయి కదండి. ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఇలా బాగుంటుంది కదా అనిపించింది. క్లౌడ్స్ ఎంత బాగున్నాయి, స్కై చూస్తే చాలా అందంగా అనిపించింది. నాకు నచ్చిందండి. ఇదండి మా టెర్రస్ మీద నుండి చూస్తే వ్యూ, మా ఇంటి వ్యూ. మీరు కూడా కుండీలలో జిప్సం ఫర్టిలైజర్ యాడ్ చేయండి, మంచిగా పువ్వులు వస్తాయండి. ఓకే అండి, బాగుంది కదా వీడియో. మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, టేక్ కేర్. చూసారా, ఇది చెప్పడం మర్చిపోయానండి. ఇది సమ్మర్లో ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి కదా, చాలా బాగుంటాయి చూడడానికి కూడా. ఇదండి మా కాలనీ వ్యూ. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.